ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? యేసుక్రీస్తునందు మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఆరాధన మనము ప్రారంభించుకుందాం. ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తూ ఉండగా మనం అందరం ఏకీభవిద్దాం. స్తోత్రం నాయన, మహాగణుడా, మహోన్నతుడైన తండ్రి, పరిశుద్ధుడైన దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. ఈ విధముగా ప్రభా ఈ యొక్క ఆరాధనలో ప్రభా నాయన మేము పాలు పంపులు పొందుకోవడానికి, ఈ విధంగా మిమ్మల్ని ఆరాధన చేయడానికి తండ్రి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి, భాగ్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నిన్ను ఆరాధించే ప్రభా నాయన బిడ్డలుగా మమ్మల్ని రక్షించుకున్నందుకే మీకు కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాం నా తండ్రి. అయినా ఇదిగో ప్రభు, ఈ సమయం ముందు నిన్ను ఆరాధన చేస్తూ ఉంటుండగా నీ సన్నిధిని మేము అనుభవించినట్లుగా తండ్రి యొక్క ఆరాధన అంతయు ఆశీర్వాదకరంగా నీ నామ మహిమార్థముగా నడిపించుకుని మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. ఒక పాట పాడుకుందాం. పాట ద్వారా ప్రభువుని ఆరాధించుకుందాం. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించు వాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంకెళ్ళైన శత్రువును కరుణించు వాడవు నీవే. సూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, సూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం యేసయ్యా. స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు, శృంగధ్వనులతో సైన్యమును నడిపించు వాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించు వాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించు వాడవు నీవే. నీయందు ధైర్యమును నే పొందుకోనేదను, నీయందు ధైర్యమును నే పొందుకోనను. మరణము గెలచిన బహుధీరుడా, సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ నామమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ప్రాణం నా ప్రాణం నీవేసయ్యా. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించే నీ బహుబలముతో, నెమ్మది కలిగించే నీ బహుబలముతో, శత్రువు నచిన బహుచూరుడా, శత్రువు నచిన బహుచూరుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ
సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా, నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. హల్లెలూయా. యేసుక్రీస్తునందు మీ అందరికీ కూడా వందనాలు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథం నుండి బైబిల్ నుండి వారు అందరం తీసుకుందాం. 19వ అధ్యాయాన్ని మనం తీసుకుందాం. యోబు గ్రంథము 19వ అధ్యాయం బైబిల్ తీసుకుందాం. 25వ వచనాన్ని మనము చదువుకుందామండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుసుననియు నేను ఎరుగుదును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, వందనాలయ, స్తోత్రాలు, స్తుతులకు పాత్రుడా, స్తోత్రాలు కూడా గొప్ప తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ సమయంలో నీ సన్నిధి మాకు ఇచ్చినందుకు స్తోత్రములు ప్రభువా. ఇక ప్రభువా చదివిన వాక్య భాగంలో నుంచి నాతోనూ ప్రభు ఇరుచున్న వారందరితో కూడా మాట్లాడండి. మీ మాటల ద్వారా ఆదరించి బలపరచమని, ఇంటున్నటి వారికి విశ్వాసం కలిగినట్టు వారికి రక్షణ పొందినట్టు వారు నీ రాజ్యమునకు ప్రభా సిద్ధపాటును కలగజేసి నీ నామమునకు మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటి దేవుని బిడ్డలారా, చదవబడిన వాక్య భాగంలో నుంచి ఒక ప్రాముఖ్యమైన మాట ఇక్కడ మనకు కనిపిస్తుంది. యోబు గారు చెప్తున్నటిక ఈ మాట, యోబు గారు చెప్పే ఈ సాక్ష్యం అన్నమాట. నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును అని చెప్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట గమనిస్తే, నా విమోచకుడు అంటే విడిపించువాడు, విడుదల కలగజేసేవాడు. దేని నుండి విడుదల కలగజేస్తాడు? పాపము నుండి, శాపము నుండి, అనేక రకాల ప్రతికూలమైన పరిస్థితుల నుండి విడిపించువాడు అంట. విమోచకుడు అంటే విడిపించువాడు. ఆయన గురించి చెప్తున్నమాట. ఆయన సజీవుడట. రాయబడుతుంది కదా, నా విమోచకుడు ఎలాగున్నాడు అంటే సజీవుడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి ఆయన 3.5 సంవత్సరాలు సువార్తను ప్రకటించి రక్షణ సిద్ధపరిచి సమస్త మానవాళి అందరి పాపానికి పరిహారార్థమై శిక్షను ఆయనే శిలువ మీద భరించి దుష్టుల చేతికి అప్పగించబడి ఆయన మరణించి సమాధి చేయబడి 3వ రోజున మృత్యుంజయుడై ఆయన లేచి 40 రోజులు 11 పర్యాయములు అనేకులకు కనిపించి శిష్యులను బలపరిచి దృఢపరిచి వారిని ఆశీర్వదించి ఆయన పరలోకానికి ఆహారోడు అయినట్లుగా బైబిల్ చెప్తోంది. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మళ్ళీ నేను ఏ విధంగా వెళుతున్నానో అదే రీతిగా వస్తాను అని చెప్పాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు అంటే మన కొరకు చనిపోయిన మాట వాస్తవమే. కానీ ఆయన మృతులలో లేడు, ఆయన సమాధిలో లేడు. సజీవమైన సాక్ష్యము చరిత్ర చెప్తోంది. ప్రియమైన వారలారా, ఆయన శుక్రవారం సిలువేయబడి శనివారం సమాధిలో ఉండి ఆదివారం ఉదయాన్నే ఆయన మరణాన్ని జయించి సజీవుడై తిరిగి లేచినట్లుగా పరిశుద్ధ గ్రంథం సాక్ష్యం చెప్తోంది. అనేక మంది సాక్ష్యాలు చెప్పారు. ఈ సాక్ష్యము సజీవమైనది. కాబట్టి ఇంకా చాలామంది ఏమనుకుంటున్నారంటే, యేసు ప్రభు దేవుడైతే ఎందుకు చనిపోవాలి అని, కానీ చనిపోయినట్టుగానే చూస్తున్నారు.
ఇంకా ఆయన మరణించినట్లుగానే చూస్తున్నారు. ప్రేమైన దేవుని బిడ్డ 3 రోజులే ఆయన మృత్యుంజయుడై మరణాన్ని జయించాడు. పైగా ఏం చెప్పాడంటే, నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉన్నది, తిరిగి తీసుకోవడానికి కూడా అధికారం ఉందని చెప్పాడు. అయినప్పటికీ కూడా చాలామంది ఇంకా ఆయనను ఏమండి మరి ఇక సమాధిలో ఉన్నట్లుగా, ఆయన చనిపోయిన వాడిగానే గుర్తిస్తున్నారు తప్ప ఆయన సజీవుడై ఉన్నాడని చాలామందికి ఇంకా గ్రహింపు రావట్లేదు. ఆయన సజీవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది జరిగిన తర్వాత చరిత్ర అంతా కూడా మనము చూసి ధ్యానం చేసి మనం నమ్ముతున్నాం, మంచిదే. అప్పటికి యేసు ప్రభు రాలేదు. ఆయన రాకపూర్వమే యోబు అనే భక్తుడు సాక్ష్యమిస్తున్నాడు, నా విమోచకుడు వస్తాడు, మనుషులందరూ కూడా మరణిస్తాడు, ఆయన సజీవుడిగా ఉంటాడని చెప్పి. అంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటి అంటే, యోబు గారి జీవితంలో ఎన్నో రకాల ప్రతికూలమైన పరిస్థితులు. యోబు గారికి కలిగినంత ఐశ్వర్యం ఎవరికి లేదు. యోబు గారికి కలిగినంత ఎవరి భక్తి కూడా ఎవరికి లేదు. ఆ రోజుల్లో ఆయనే మొదటి స్థానంలో నిలిచాడు. ఐశ్వర్యంలో కానీ, ఆధ్యాత్మికమైన జీవితంలో కానీ, భక్తి జీవితంలో కానీ, యథార్థమైన జీవితంలో కానీ, భయభక్తులు కలిగిన జీవితంలో కానీ, చెడుతనం విసర్జించడంలో కానీ అసలు అతని వంటి వాడు ఈ భూమి మీద లేడని దేవుడే సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. పిల్లలు, అటువంటి యోబు జీవితంలో చూసినప్పుడు ఎన్నో రకాల నష్టాలు, కష్టాలు, 10 మంది పిల్లలు ఒకేసారి పోగొట్టుకుంటాం, ఒకేసారి సమస్తం కూలిపోవటం, శరీరం అంతా కూడా అనారోగ్యం పాలైపోవటం, భార్య కూడా సహించలేక దేవుణ్ణి దూషించమని ప్రోత్సహించడం, స్నేహితులు కూడా చూసినప్పుడు స్పందించారు, కన్నీళ్లు కార్చారు, ఉపవాసం ఉన్నారు. కానీ తర్వాత ఆయన శోధించడం మొదలుపెట్టారు అని అర్థం చేసుకోలేని పరిస్థితులు కలిగినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తున్నది. చూడు 19వ వచనంలో ఏమంటాడంటే, నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనై తిని. ఈ యొక్క 19వ అధ్యాయం 19వ వచనంలో ప్రాణ స్నేహితులకు అందరికీ కూడా ఎలాగున్నాడట? అసహ్యుడుగా ఉన్నాడట. ఆయనకు కలిగినట్టుగా పరిస్థితులను బట్టి, ఆయనకు ఉన్నటి నష్ట కష్టాలను బట్టి, ఆయనకు ఉన్నటి అనారోగ్యాన్ని బట్టి అసహ్యుడుగా ఉన్నాడంటే, ప్రాణ స్నేహితులు అనబడుతున్నట్టు వారు అసహించుకునే పరిస్థితి కలుగుతుందండి ఇక్కడ. అయితే నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎవరిని ప్రేమించాడో వారు యోబు మీద తిరగబడినట్లుగా చూస్తూ ఉన్నామండి. 18వ వచనం అంటాడు, చిన్న పిల్లలు సహా నన్ను తుణీకరించెదరు. చిన్నపిల్లలు సహా తుణీకరించే పరిస్థితులు వచ్చి అంటున్నాడు. 14వ వచనంలో అంటున్నాడు, నా బంధువులు నా యొద్దకు రాక ఉన్నారు. బంధువులు ఎవరు కూడా యోబు గారిని కనీసం చూడడానికి కానీ, ప్రకటించడానికి కానీ, ఆయన దగ్గర వచ్చి చూసేయడానికి కానీ లేరండి. బంధుత్వం అంతా కూడా ఆగిపోయింది. అవును కాదండి, సీమలు ఉన్నప్పుడు, బెల్లం ఉన్నప్పుడే కదా సీమలు వస్తాయి అంటారు. సౌరు ఉన్నప్పుడే కదా దీపం వెలుగుతుంది. కాబట్టి బంధువులందరూ ఆగిపోయారు. ఆయన ఎవరో మాకు తెలియనట్టు అయిపోయింది. అంతేకాదు, నా ప్రాణ స్నేహితులందరూ నన్ను మరిచిపోయి ఉన్నారు. మరిచిపోయినట్టు ఆయనకి ఎంతకాలం బతకలే, ఇంకా అది 10 అయిపోయింది. ఇక ఎవరిలో ప్రాణ స్నేహితులండి. ఈ రీతిగా నానేవారు ఎవరు కనిపించట్లేదండి యోబు గారి జీవితంలో. అంతా ప్రతికూలం అయిపోయిందండి. అలాంటి పరిస్థితుల్లో దేవుని ప్రత్యక్షతను పొందుకున్నాడు యోబు గారు. యోబు గారు దేవుని ఆ దివ్య దర్శనాన్ని పొందుకుని ఉండొచ్చు. అందుచేతనే ఇలాంటి పరిస్థితుల్లో ఆయన కోరుకుంటున్న విధానం చూడండి. ఆయన ఏమన్నాడో తెలుసండి, 23వ వచనం, నా మాటలు రాయబడవాలని నేనెంతో కోరుస్తున్నాను. ఆయన మాటలంట గ్రంథంలో రాయబడాలి.
అని కోరుకుంటున్నాడట. అవి ఇనుప పగరుతో బండ మీద చెక్కబడి సీసముతో నింపబడి నిత్యము నిలవవలనని నేనెంతో కోరుతున్నాను అని చెప్పే మాటలు స్థిరంగా ఉండాలని, గ్రంథం మీద రాయబడి ఉండాలని, శీర్షముతో ప్రభునందు ప్రియమైన దేని బిడ్డలారా ఏమండి మరి ఇక శీర్షముతో నింపబడి నిత్యము నిలవాలని ఇనుప పగరుతో బండ మీద రాయబడినట్లుగా ఏమండి అవి అలాగే స్థిరంగా ఉండాలని ఆయన మాటలు కోరుకుంటున్నాడు. అవును పిల్లలు, ఏంటి ఆయన మాటలు అంటే ఇదే. అయితే నా ఈ మోసకుడు సజీవుడనియో తరువాత ఆయన భూమి మీద నిలుచునియో నేను ఎరుగుదును. అవునండి, ఒకరోజు నేను చూస్తాను ఆయన్ని అని భవిష్యత్ కాలము గురించి ఆయన ప్రవచనాత్మకంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందరూ అనుకుంటున్నారు వాడు పని అయిపోయింది అని. ఆయన శరీరం అంతా కూడా కురుపులతో నిండిపోయి ఉంది. రసి కారిపోతున్న పరిస్థితి, లేక దురదతో చెల్లపెంకులతో బరుకుంటూ బూడిదలో కూర్చున్న పరిస్థితులండి. కానీ నా ప్రభువుని చూస్తాను, ఒకరోజు నేను చూస్తాను. నేను నా శరీరంతో చూస్తాను. నా శరీరం అంతా పోయింది అనుకుంటున్నారు, కానీ నా శరీరంతో చూస్తాను. నా మట్టుకు నేనే చూసేదంటాడు 27 అంటాడు. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూసేదను. శరీరమంతా చీకిపోయినా, శరీరమంతా ఊడిపోయినా, కానీ నా శరీరముతోనే నేను నా దేవుణ్ణి చూస్తాను అని ఒక గొప్ప విశ్వాసంతో కూడినటువంటి ప్రవచనాత్మకమైన మాటలు సాక్ష్యరూపంగా తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నీ బాగున్నప్పుడు కాదు, అన్నీ బాగున్నప్పుడు దేవుడు గొప్పోడు అంటాం. కలిసి వచ్చినప్పుడు దేవుడు ఎంత మేలు చేసేవాడు అంటాం. ఉపకారం చేస్తే దేవుడు ఉపకారి అండి అంటాం. మరి నష్టం వచ్చినప్పుడు ఏమంటావు? కష్టం వచ్చినప్పుడు ఏమంటావు? శ్రమ వచ్చినప్పుడు ఏమంటావు? ఇబ్బంది కలిగినప్పుడు ఏమంటావు? ఏదో కార్యం చేయాలని ఎదురు చూసినప్పుడు అది జరగకపోతే ఏమంటావు? అవునండి, అప్పుడు చెప్పాలి నా విమోచకుడు సజీవుడని. నీ నష్ట సమయంలో, నీ కష్ట సమయంలో నా విమోచకుడు సజీవుడని చెప్పగలుగుతావా? అవునండి, అలా చెప్పగలిగిన రోజునే నీ సాక్ష్యం గ్రంథంలో రాయబడతాయి. ఇదిగో యోబు గారు కోరుకున్నట్లుగానే అప్పటికి పరిశుద్ధ గ్రంథం లేదు, కానీ పరిశుద్ధ గ్రంథంలో లెక్కించబడిందండి. ఆయన మాటలు రాయాలని కోరుకున్నాడు, రాయబడింది ఇక్కడ జీవ గ్రంథంలో, ఈ పరిశుద్ధ గ్రంథంలో. కానీ ఆయన పడినటి శ్రమలు, ఆయన పొందినటి యొక్క బాధ, ఆయన పోగొట్టుకున్నటి యొక్క సమస్తాన్ని బట్టి ఆయన కృంగిపోలేదు, కానీ దేవుని స్తుతించాడు. ప్రవచనాత్మకంగా, దైవికంగా సాక్ష్యం చెప్తున్నాడు. ప్రపంచంలో ఎవరికైనా సరే ఈ సాక్ష్యం ప్రోత్సహిస్తూ ఉంటుంది. బాధల్లో ఉన్నవాడికి, కష్టంలో ఉన్నవారికి, నష్టంలో ఉన్నవారికి, ఎవరినైనా పోగొట్టుకుంటే అటువంటి పరిస్థితుల్లో ఉన్నవారికి ఎంతో ప్రోత్సాహకరంగా ఉంటుందండి యోబు గారి యొక్క జీవిత చరిత్ర. కాబట్టి ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి యొక్క మాట చెప్తున్నాడో, నా విమోచకుడు ఏమై ఉన్నాడు అంటే సజీవుడై ఉన్నాడు. ఈ రోజుల్లో చాలామంది ఆయన ఇంకా సమాధిలో ఉన్నట్లుగానే భావిస్తూ ఉన్నారు. చాలా విషాదకరమైన విషయం అండి. ఆ రోజుల్లో కూడా యేసు ప్రభు చెప్పాడు, నేను 3 రోజులు లెగుతానని చెప్పాడు. అయినప్పటికీ ఆ మాటలు ఏమీ లెక్క చేయలేరు. 3 రోజుల కొంతమంది స్త్రీలు సుగంధ ద్రవ్యాలు పట్టుకుని యేసు ప్రభు సమాధికి పోద్దాం, యేసు ప్రభు యొక్క మరి బాడీ సమాధిలో ఉంది కదా, ఆ సమాధి పైన ఈ సుగంధ ద్రవ్యాలు జల్లుదోమని, ఈ సుగంధ ద్రవ్యాలతో అలంకరిద్దాలని కొంతమంది స్త్రీ వెళ్ళినప్పుడు ఆ సమాధి మీద ఉన్న రాయి పక్కకి వెళ్ళిపోయింది. సమాధి ఖాళీగా కనిపిస్తుంది. అక్కడ వీళ్ళు ఎదుగుతున్నారు.
అయ్యో ప్రభుని ఎవరైనా ఎత్తుకుపోయారనుకుంటున్నారు. అప్పుడు కూడా ప్రభు చెప్పిన మాటలు వారికి జ్ఞాపకానికి రాలేదు. నేను 3 రోజులు లెగుస్తానని చెప్పాడు కదా. చాలాసార్లు అండి దేవుని మాటలు జ్ఞాపకం చేసుకోరు, దేవుని మాటలు తన మనసుకు తెచ్చుకోరు. ఆయన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి, అన్ని పరిస్థితులకు సరిపడే వాగ్దానాలు ఉన్నాయి, అన్ని సమయాల్లో సరిపడే ఎవరి ధైర్యంతో కూడినట్టుగా మరి మాటలు ఉన్నాయి, అన్ని పరిస్థితుల్లో కూడా ప్రోత్సహించే మాటలు ఉన్నాయి. కానీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన మాటలు కనుక మనం జ్ఞాపం చేసుకుంటే ఎప్పటికీ మనం కురుంగిపోం, ఎప్పటికీ తొట్టిపడం, ఎప్పటికీ దిగులు పడం, ఎప్పటికీ కూడా బలహీనపడం. ఎలాంటి పరిస్థితులు వచ్చినా అవిశ్వాసంగా మరి ఇక మనం మాట్లాడం. కాబట్టి మరి ఇక పౌలు గారు అంటాడు, నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక నేను సిగ్గుపాడును అంటున్నాడు తిమోతి రాసిన పత్రిక 1:12. కాబట్టి నేను నమ్మిన వాడిని ఎరుగుదును కనుక నేను సిగ్గుపాడను. మరి నీవు నమ్మిన వాడిని ఎరుగుదువా? ఎలాగ ఎరుగుదువు? ఆయన చనిపోయి సమాధిలోనే ఉన్నాడని ఎరుగుదువా? ఆయన సజీవుడై మృత్యుంజయుడై లేచి ఆయన సజీవుడిగా ఉన్నాడని, ఆయన మరలా మన కోసం రావడానికి సిద్ధంగా ఉన్నాడని, ఆయన వచ్చి మనం తీసుకెళ్తాడని ఎరిగి ఉన్నావా అనే విషయాన్ని మనము మరి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి 24వ అధ్యాయం లూకాసు వార్త 5వ వచనంలో, లూకాసు వార్త 24వ అధ్యాయము 5వ వచనంలో ఒక చక్కని మాట రాయబడిందండి. చదువు చూడండి. లూకాసు వార్త 24వ అధ్యాయము 5వ వచనం. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు, సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు, ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు అని ఇక్కడ సాక్ష్యం చెప్తున్నాడు దేవుని దూత. వెతుక్కుంటున్నారు వీళ్ళు. యేసుప్రభుని ఎవరు తీసుకెళ్ళిపోయారా? సమాధిలో పెట్టాం కదా, సమాధిలో లేదేంటి బాడీ అని. ఆయన లేచిపోయాడమ్మా, సజీవుడైన వాడిని అయినా కానీ మీరు మృతుల్లో ఎదుగుతారంటే, సమాధులు ఎదుగుతున్నారంటే. ఆయన సమాధిలో లేడు, ఆయన జీవగల దేవుడు, ఆయన సజీవుడని బైబిల్ గ్రంథం రాయబడుతుంది. మీకోసమే ఆయన మరణించాడు, మీకోసం ఆయన సజీవుడు లేచాడు. రోమపత్రిక 14వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. రోమపత్రిక 14వ అధ్యాయము 9వ వచనంలో రాయబడుతుందండి. ఏమని అంటే, తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఎందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికేను. అవునండి, మన కోసమే కదా, మన పాప పరిహారత్వం కొరకే కదా ఆయన చనిపోయి తిరిగి బ్రతికాడు. ఆయన చనిపోయి తిరిగి బ్రతికి సజీవుడై ఉన్నాడు. అందుకనే ఆయన గురించి రాయబడుతున్న మాటలు చూస్తే, ఆయన జీవము గల దేవుడు. తిమోతికి రాసినటి మొదటి పత్రిక చూస్తే 3వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. పౌలు గారు అంటాడు, అయినను నేను ఆలోచన చేసినట్లా దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులలా ప్రవర్తింపవాలని మీకు తెలియవాలని ఈ సంగతులు నీకు రాయసున్నాను అంటాడు. జీవము గల దేవుని సంఘములో. అవునండి, ఎవరు ఈయనంటే సజీవుడు, జీవము గల దేవుడు. సంఘము జీవము గల దేవుని సంఘం. ప్రైజ్ లార్డ్. జీవము గల దేవుని సంఘంలో జనులు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా జీవించాలి నేను మీకు తెలియజేస్తున్నాను అంటాడు పౌలు గారు తిమోతికి రాస్తూ. ప్రియమైన వారులారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం ఆలోచన చేసినట్లయితే ఈయన ఎవరు అంటే జీవము గల దేవుడు, సజీవుడైన దేవుడు. మన యేసు సజీవుడైన దేవుడు, ఆయన జీవము గల దేవుడు. ఆయన్ని గుర్తించినట్లయితే మనం ఎప్పటికీ కూడా తొట్టిపడము, కృంగిపోము. పిల్లారా,
ఎప్పుడు కూడా ఆయన సజీవుడిగా ఉన్నాడు. ఆయన సజీవుడండి. సజీవుడైన వాడిని ఏమండి జీవం లేని దాంట్లో చూస్తే ఎలా కనపడతాడండి? సమాధుల్లో ఎదిగితే ఎలా కనపడతాడండి ఆయన? ఏమండి చాలామంది యేసు ప్రభు బొమ్మలెట్టుకుని దాని దగ్గరికి వెళ్ళి లెంపలేసుకుంటూ ఉంటారు. ఆ యేసు ప్రభు బొమ్మ పెట్టుకుని మరియమ్మ బొమ్మ పెట్టుకుని అక్కడ పారం పెడుతూ ఏమండి లెంపలేసుకుంటూ ఉంటారు. ఆ బొమ్మలండి, అందుట్లో జీవము లేదు కదా, అక్కడ ఎందుకు ఉంటాడండి? జీవము లేని వాటిలో ఎందుకు ఉంటాడండి? జీవము గల దేవుడు, సజీవుడైన దేవుడు ఆయన ఎక్కడుంటాడో తెలుసా? ఎక్కడ 2-3 కూడి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటానని చెప్పాడు ఆయన. అవునండి, మనం ప్రార్థన చేస్తున్నాం, మన మధ్యలో ఉన్నాడు ఆయన. ఆయన మనతో ఉండేవాడు, ఆయన మనల్ని నడిపించేవాడు, మన ముందు మన వెనక ఆవరించి మనకు తోడుగా ఉన్న దేవుడు ఆయన. కష్టం వచ్చినప్పుడు, నీకు శ్రమ కలిగినప్పుడు, నీకు ఇబ్బంది కలిగినప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు నువ్వు ఆయన మీద ఆధారపడితే, ఆయనకే మొరపెడితే ఆయన నీ పక్కన ఉంటాడు, ఆయన నీతో ఉంటాడు, ఆయన నీకు తోడై ఉంటాడని బైబిల్ గ్రంథం చెప్తుంది. దీన్ని ఎవరు అనుకుంటున్నారు మీరు? ఈయన జీవలేని వాడు కాదు. జీవలేని వాటిలో చూడకండి. ఆయన అలా చూస్తే ఆయన మీకు కనిపించడు. ఆయన జీవగల దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే నీ హృదయంలో ఉంటాడు. నీ హృదయం అని కోరుకుంటున్నాను. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇమ్ము. మనలో ఉంటాడు ఆ సజీవుడైన దేవుడు. ఆయన నీలోకి వస్తానంటుంటే, నీలో ఉంటానంటుంటే నువ్వు ఎందులో ఎదుగుతావేంటి? అందుచేత ఆయన కనుగొనలేకపోతున్నావు. అందుచేత ఆయన ప్రత్యక్షతను గుర్తించలేకపోతున్నావు. ఆయన నీతో ఉంటానంటున్నాడు, ఆయన నీలో ఉంటానంటున్నాడు, నీకు తోడుగా ఉంటానని చెప్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, గమనించండి. 90వ సంవత్సరంలో దేవుడు నాతో చెప్పాడు, నేను నీకు తోడుగా ఉంటానని, నీకు సహాయం చేస్తానని, భయపడవద్దు అని చెప్పాడు ఆయన. ఆ మాటలు తీసుకొని ప్రభు కొరకు నిలబడినప్పుడు ఇప్పటి వరకు కూడా ఆయన నాకు తోడుగానే ఉన్నాడు. ఇప్పటి వరకు కూడా ఎలాంటి పరిస్థితులు కలిగాయి, ప్రతికూలమైన పరిస్థితులు, ఎన్నో రకాల నష్టాలు, కష్టాలు, నిందలు, అవమానాలు, కానీ ఎప్పుడు దేనికి భయపడేట్లుగా నా దేవుడు చేయలేదు. భయపడవద్దని చెప్పాడు. ఆయన ఎందుకు భయపడాలి? అది తోడుగా ఉన్నాడు. ఆయన నాకు సహాయం చేస్తూనే ఉన్నాడు, నాకు సహాయం చేస్తూనే ఉన్నాడు. ఇప్పటికీ సహాయం చేస్తూనే ఉన్నాడు ఆయన. ఎప్పటికీ సహాయం చేస్తూనే ఉంటాడు ఆయన. ఆయన మాట తప్పని వాడు, ఆయన సజీవుడు, ఆయన మాట్లాడు దేవుడు. ఆయన మాట్లాడతాడండి. యేసు ప్రభువుని నాకు తెలియదు పూర్వం. నేను కూడా లోక సంబంధంగానే జీవిస్తూ లోక సంబంధంగానే మరి ఉండేవాడిని. అప్పుడు నాకు తెలియదు దేవుడు మాట్లాడతాడని. కానీ యేసుక్రీస్తు ప్రభు మాట్లాడిన తర్వాత నాకు అర్థమైంది దేవుడు మాట్లాడతాడని. ఆయన మాట్లాడతాడు. ఆయన ఎందుకంటే ఆయన సజీవుడు. ఆయన మోగవాడు కాడు, గుడ్డివాడు కాడు, చెవిటివాడు కాడు, నత్తివాడు కాడు, కుంటివాడు కాడు. అవునండి, ఆయన నోరుండి మాట్లాడువాడు, కన్నులుండి చూసువాడు, చెవులుండి నీ ప్రార్థన వినువాడు, హృదయం ఉండి నిన్ను గ్రహించువాడు. ఆయన చెయ్య పట్టుకుని, ఆయన చేతులు నీ చేతులతో పట్టుకుని బలపరి నడిపించువాడు. ఎప్పటికీ నీ వెన్ను ఉండి నీకు సహాయం చేస్తూ నీకు తోడై ఉన్న దేవుడు ఆయన. అవును, ఆయన గురించి అన్యుడు చెప్తున్న సాక్ష్యం చూడండి. అన్యుడు చెప్తున్నాడండి సాక్ష్యం. ఏమండి, అన్యుడు చెప్తున్నాడు. ఒక భక్తుని యొక్క జీవితంలో ఉన్నట్టుగా భక్తి భావన, ఆ ఆత్మీయ పరిస్థితిని, ఆ విశ్వాసాన్ని చూసినప్పుడు అన్యుడు చెప్తున్నాడు, అన్యుడు మాట్లాడుతున్నాడు. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం
దానియేలు గ్రంథం 6వ అధ్యాయం బైబిల్ ఉన్నటువంటి వారు చూసుకోండి. 20వ వచనం. అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు ఏమన్నాడు? రాజు అండి. ఏమండి ఈ రాజుగారు ఏమన్నాడు అంటే, ప్రభునందు ప్రియమంది బిడ్డరా, దర్యావేషు అనబడ్డాడు ఈ రాజు. దానియేలు అంటున్నాడు, జీవము గల దేవుని సేవకుడా, నీ దేవుడు జీవము గలవాడు, జీవము గల దేవుని సేవకుడు నీవు. ఓ జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నన్ను రక్షింపగలిగినా అని అతను అడుగుతున్నాడు. ఈ విషయం మనకు తెలుసు కదా, ప్రార్థన చేస్తే సింహాల బోన్లు వేస్తానని. అలా దానియేలు ప్రార్థన చేయడం మానలేదు కనుక సింహాల బోన్లు వేస్తే ఆ రాత్రి అంతా నిద్రపోలేదు పాపం రాజుగారు. రాజుగారి ద్వారాగానే ఆర్డర్ వచ్చింది కానీ రాజుగారికి తెలియకుండా దగ్గరున్న చుట్టూ ఉన్నటి అధికారులందరూ కుట్ర చేసి దానియేలును చంపించాలని, దానియేలు ఇంకా బ్రతకకూడదని అందరూ ఏకమై, అధికారులందరూ ఏకమై, మంత్రులందరూ ఏకమై దానియేలు మీద కుట్ర పన్ని సింహాల బోన్లో పాడించారు. కానీ రాజుగారు ఏ విధంగా రక్షించాలనుకున్నాడు కానీ రాజుగారు వల్ల కాలేకపోయింది. ఒకసారి ఆజ్ఞ జారీ చేయబడిన తర్వాత రాజుగారు కూడా ఆ చట్టాన్ని మార్చలేడట. ఆ రాత్రంతా కూడా నేను అనుకుంటాను అన్యుడే కానీ దానియేలు దేవుడికి ప్రార్థన చేసి ఉంటాడు. ఏమని తెలుసా? దానియేలు దేవుడా, నువ్వు సజీవుడు అయ్యా, నీ కోసం ప్రాణం ఇవ్వడానికి ఇష్టపడ్డాడు అయ్యా. ఆయన ప్రార్థన చేస్తాం మానేస్తే ఆయనకి శిక్ష ఉండదు. ప్రార్థన చేస్తాం మానన్నాడు. ఇలాంటి భక్తుడిని నేను ఎవరిని చూడదయ్యా, ఇలాంటి భక్తుడు నువ్వు కలిగి ఉంటాం ఎంత ధన్యత అండి అన్నట్టుగా ఒకవేళ ఈయన ఏ మాటలు పలికాడో తెలియదు కానీ పొద్దున్నే వెళ్ళిపోయాడు. ఆయన ఆశయుడు తెలుసా? దానియేలు నమ్మిన దేవుడు సామాన్యుడు కాదు, ఆయన జీవం గల దేవుడు. ఆయన రక్షించి ఉంటాడు, ఆయన కాపాడు. రాత్రి సింహాలు ఏమి ఆయన చెయ్యవు, సింహాలు అది చెయ్యవు అన్నట్టు దుఃఖ స్వరంతో వచ్చాడు. అన్నాడు, జీవం గల దేవుని సేవకుడు దానియేలు, నిత్యము నీవు సేవించిన నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా. రక్షించాడండి. ఆ రాత్రంతా సింహాలు ఏ హాని చేయకుండా సింహాలతో గొర్రె పిల్లలతో ఆడుకున్నట్టున్నాడు. వెంటనే ఆయన మాట్లాడుతున్నాడు, రాజు చిరంజీవి గారు, నేను నా దేవుని దృష్టిలో నిర్దోషి, నీ దృష్టిలో నిర్దోషిని కదా. నా దేవుడు సింహాలు హాని చేయకుండా వాటిని నోళ్ళు ముంచాడు అన్నప్పుడు వెంటనే కూడా దానియేలు పైకి తీసేసి ఏ కుట్ర ఎవరెవరు చేశారో వాళ్ళతో పాటు ఏ తప్పు చేయకపోయినప్పుడు తన భార్యల్ని, పాపం ఇంకా ఏ పాపం ఎరగనండి వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ కొడుకుల్ని, కూతుళ్ళని మొత్తం కట్టకట్టి మొత్తం అందరినీ తీసుకెళ్ళి సుమారు 500 మంది అవుతారండి. అందరినీ అదే బోన్లో వేశారండి. ఈ ఒక్కడిని వేసిన బోన్లో వేశారండి. ఆ బోన్లో వేయబడితే పైనుంచి బోన్లో వేస్తే ఎవడూ కిందకు పడలేదంటండి. కిందకి పడి లోపల మొత్తం సఫలు చేసి అంటండి అందరినీ. ముడుచులు కూడా పొడుగు చేసి ఏం రాయబడింది వైపు. అంటే ఎన్ని వందల సింహాలు ఉండొచ్చు దాంట్లో. ఒక్క దానియేలుని మాత్రం ఏం చేయలేకపోయాయి. ఇన్ని వందల మంది ఏమైపోయారు, సఫలు చేసినాడు సింహాలు. కారణం ఏంటి తెలుసా? ఈ సజీవుడైన దేవుడు, ఈ జీవగల దేవుడు అయినటి ఆ దేవుడు తన భక్తుని తన యందు విశ్వాసం ఉంచినట్టు, తన మీద ఆధారపడి తనకు ప్రార్థన చేస్తున్నట్టు ఇక వారికి హాని కలగకుండా కాపాడాడు. ప్రైజ్ లార్డ్. అవునండి, తనకు మొరపెట్టే వారికి, తనకు ప్రార్థించే వారికి హాని కలగకుండా కాపాడువాడండి ఆయన. కృప చూపించేవాడండి ఆయన. ఎంతోమంది కీడు తలపెట్టారు, అందరూ కీడు చేయాలనుకున్నారు, కానీ దేవుడు కీడు కలగనివ్వలేదండి. దేవుని సెలవు లేకుండా ఒక తల ఎంటు కింద పడదు కదా. శత్రువులు ఎంతమంది అయినా భయపడవలసిన అవసరం లేదు. ప్రభువు నీ పక్షాన ఉన్నాడు. ఎందుకంటే ఆయన సజీవుడు, ఆయన సజీవుడుగా ఉన్నాడు.
కాబట్టి మరి మనందరము కూడా ఆయన బట్టి మనం ధైర్యముగా ఉండాలని నేను మీకు మనం చేస్తూ నేను చివరిగా ఇంకొక మాట నేను చెప్పాలనుకుంటున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి మనం గమనించినట్లయితే ఏమంటే రాజులు రెండవ గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట చదువుతాను. యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము, జీవము గల దేవుడు అయిన నిన్ను దూషణుడకై సన్నేరి పంపిన వాని మాటలను చెవిని పెట్టుము. ఏవండి ఇక్కడ అంటున్నాడు, జీవ దేవుడు అయిన నిన్ను దూషిస్తున్నాడయ్యా సన్నేరీపు అని. ఈజీగా తన బట్టలు చింపుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కనుక దేవుడు అక్కడ జవాబు ఇచ్చాడు, దేవుడు అక్కడ విజయం ఇచ్చాడు, దేవుడు ఆయనకు సహాయం చేసినట్లుగా బైబిల్ గ్రంథం రాయబడుతుందండి. రాజులైనా అధికారులైనా సామాన్యులైన ధనికులైన దరిద్రులైన లోకంలో ఉన్న నివాసులు ఎవరైనా కానీ ఆయన మీద ఆధారపడి ఆయన మీద విశ్వాసం ప్రార్థన చేస్తే దేవుడు వారిని కాపాడుతాడు, దేవుడు వారిని రక్షిస్తాడు. అయితే ఆయన సజీవుడను గుర్తించాలి. ఆయన సజీవుడిగా నీతో ఉన్నాడు, మన పక్కన మన మధ్యలో ఉన్నాడు, మన ప్రార్థన వింటున్నాడు, మనం చూస్తూ ఉన్నాడు, మనం గమనిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ యోబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు. విమోచకుడు అంటే విడిపించువాడు, లేక రక్షించువాడు, కాపాడువాడు, సంరక్షించువాడు, భద్రతనిచ్చేవాడు, ఇలాగ ఎన్నో చెప్పుకోవచ్చు. కాబట్టి అటువంటి దేవుణ్ణి బట్టి స్నేహితులు కూడా ఆయన విడిచిపెట్టారు, బంధువులు కూడా విడిచిపెట్టారు. బంధువులందరూ తన ఎదుగుత్వం మానేశారు. తన పరిస్థితులు చూసి తన శరీరం అంతా కూడా కుసించిపోయింది, ఆస్తి అంతా కూడా ఆరిపోయింది. అలాంటి సమయంలో దేవుని గురించి చెప్తున్న సాక్ష్యం చూడండి. నా విమోచకుడు సజీవుడు, నా శరీరము సిగిపోయినా, నా శరీరం ఊడిపోయినా, నా ఎముకలన్నీ ఇరిగిపోయినా నేను ఆయన చూస్తాను, నా మటుకు నేను చూస్తాను నా దేవుణ్ణి అని ఎంత నిరీక్షణతో చెప్తున్నాడు. నువ్వు చెప్పగలదువా? ఈ లోకంలో ఇలాంటి శ్రమలో ఉండొచ్చు, కష్టంలో ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, కానీ నా ప్రభుతో నేను ఉంటాను. నా ప్రభు నా కోసం వస్తున్నాడు, నా ప్రభుతో నేను వెళ్తాను, నా ప్రభు కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను. చెప్పగలదువా? ఎందుకంటే ఆయన విమోచకుడు, ఆయన సజీవుడు. ఆయన అవునండి. చివరి మాటలు నేను చెప్పి ముగిస్తాను. విమోచకుడు అంటే చెప్పాను కదా, ఇడిపించువాడు అని, కాపాడువాడు అని, రక్షించువాడని. అంటే పాపముల నుండి రక్షించువాడు, శాపముల నుండి ఇడిపించువాడు, సమస్త దుర్నీతి నుండి రక్షించువాడు, పాతాళములో పడకుండా కాపాడువాడు అని. నిత్యాగ్ని నుండి, నిత్యాగ్నిలో మనము పడకుండా మనల్ని విమోచించువాడై ఉన్నాడు. ఆయనే సజీవుడు, ఆయనే జీవగల దేవుడు, ఆయనే మన ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన మీద ఆధారపడినప్పుడు, అనుకున్నప్పుడు, ఒకవేళ కొంత సమయం ప్రతికూల పరిస్థితులు వచ్చినా కానీ విశ్వాసం కోల్పోకూడదండి. యోబు గారు ఏమాత్రం విశ్వాసం కోల్పోలేదు. విశ్వాసం ఇంకా పెరిగినట్టు కనిపిస్తుందండి. ఏమండి, ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు, నా ప్రభువుని నేను చూస్తాను అని. మనం మాట్లాడుతున్నావా? అవునండి, మన ప్రభుని ఒక రోజు మనం చూస్తాం. మన యొద్దకు వస్తున్నాడు, మనం తీసుకెళ్ళటానికి. ఆయనతో ముఖాముఖిగా ఆయన చూస్తాం, ఆయన సన్నిధిలో ఉంటాం, ఆయన సన్నిధిలో ఆనందిస్తే రోజు ఉంది. ఎంతో దూరంగా లేదు, దగ్గరలో ఉంది. ప్రభు రాకడ సమీపంగా ఉందండి. ఈ పరిస్థితులతో అర్థమవుతుందిగా. అంచు దినాల్లో అపాయమైన కాలాలు వస్తాయి అంటున్నాడు. ఏవండి, ఒకరి మీద ఒకరు లేస్తారు అంటున్నాడు. భూకంపాలు అంటున్నాడు. ఒక రాజ్యం మీద ఒక రాజ్యం లేస్తుంది అంటున్నారు.
ఎక్కడ సమాధానం శాంతి ఉండదని చెప్తున్నారు. కరువులు కాటకాలు ఇవన్నీ కూడా ప్రభు చెప్పిన మాటలన్నీ కూడా నెరవేరుతున్నాయి. దినములు చెడ్డవి అని రాయబడుతుంది. నిజమే కదా. పరిస్థితులు చూస్తే చాలా అయ్యో పరిస్థితుల్లో ఉన్నాం. అయినప్పటికీ కూడా మనకు ఒక నిరీక్షణ ఉన్నది. మన దేవుడు సజీవుడు. ఈ లోపలంత కాలము కూడా ఆయన ఎంతకాలం అయితే మనకి అవకాశం అంతకాలం మనము ధైర్యంతో ఉండాలి, నిరీక్షణతో ఉండాలి, విశ్వాసంతో ఉండాలి, సాక్షిగా మనం ఉండాలి. ఆయన గురించి సాక్ష్యం ఇచ్చేవారుగా మనం ఉందాం. ఆయన వచ్చినప్పుడు లేక ఆయన పిలిచినప్పుడు ఆయన పిలిస్తే వెళ్ళిపోదాం, ఆయన వస్తే ఆయన కలుసుకుందాం, ఆయనతో వెళ్ళిపోదాం. ఈ రెండు ఉన్నాయి మనకి. ఒకటి పిలుపు, రెండు ఆయన వచ్చి తీసుకెళ్తాడు. ఏదైనా మంచిదే. ఆయన పిలిస్తే ఇంకా మన పని ఏంటి ఇక్కడ? ఆయన పిలిస్తే దానికి వెళ్ళిపోవడం చూద్దాం, ఎప్పుడు పిలుస్తాడని ఎదురు చూద్దాం, కనిపెడదాం. ఈ లోక బంధాలు, ఈ లోక బాంధవ్యాలు ఇవన్నీ కూడా శాశ్వతమైనవి కావు. అవునండి, మనం పంపబడ్డాం ప్రభు దగ్గర నుంచి. మరలా తిరిగి రండి నేను మరలా చెప్తున్నాడు ఆయన. వెళ్ళిపోతాం. ఆయన పిలుపు కొరకు మనం కనిపెడదాం. ఆయన పిలుపు ఉందో అది ఎప్పుడో తెలియదు, ఎవరిని ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. సిద్ధంగా ఉందాం. ప్రభువా నువ్వు ఎప్పుడు వచ్చినా సరే సిద్ధం, మరణాత త్వరగా రమ్ము అన్నట్టుగా మనం సిద్ధపడి ఉందాం. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ, కృప, నమ్మకం గల మా తండ్రి, మా పరలోక ప్రభువా, పరిశుద్ధుడైన తండ్రి, నీకే స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో ఎంతవరకు ప్రభువా ఇదిగో నీ సన్నిధి మాకు ఇచ్చారు, మీ సన్నిధిలో మమ్మల్ని ఉంచారు. అందును బట్టి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రభు. ఎత్తబడిన వాక్యాన్ని ఫలింపచే తండ్రి. నీవు విమోచకుడు, నా విమోచకుడు సజీవుడు అని యోబు సాక్ష్యం చెప్తున్నాడు. అవును తండ్రి ప్రభువా, నీవు సజీవుడవు నాయనా, నీవు సజీవుడవు, నీవు జీవము గల దేవుడవు. అవును తండ్రి, ఈ లోకంలో జీవము గల దేవుడి సంఘమని స్థాపించావు. అందును బట్టి మీకు స్తోత్రములు దేవా. ఓ ప్రభా, సజీవుడైన దేవా, విమోచకుడా, జీవముగల దేవుడా, నీకు స్తోత్రములు నాయన. అవును ప్రభువా, నీవు జీవము గలవాడు అని ప్రతి ఒక్కరు గుర్తించి పౌలు గారు చెప్పినట్లుగా నేను నమ్మిన వాడిని నేను ఎరుగుదును అని సాక్ష్యం ఇస్తున్నట్లుగా నేను ఎరిగిన వారుగా మేము ఉన్నట్లు తండ్రి, మేము సిద్ధపాటు కలిగి అనేకులను సిద్ధపరచినట్లు మేము బలపరచబడుతూ అనేకులను బలపరుస్తూ అయ్యా నీ పిలుపు కొరకు ఎదురు చూస్తూ నీ కొరకు కొన్ని ఆత్మలను సిద్ధపరుస్తూ అయ్యా నీ పిలుపును అందుకున్నట్లుగా నీ వచ్చిన మేము ఎత్తబడినట్లుగా నన్ను మాకు ఇచ్చినట్టు వారందరినీ కూడా సిద్ధపరిచి ఆయత్తపరిచి బలపరిచి మహిమ తెచ్చుకోమని, ఎలాంటి పరిస్థితుల్లోనైనప్పటికీ ధైర్యం విడిచిపెట్టకుండా అటువంటి ధైర్యము కలిగి ప్రభువా నీ కృపలతో మేము ఎదురు చూస్తూ ప్రభు ధైర్యముతో ముందుకు సాగే భాగ్యాన్ని మాకు దయచేసి మహిమ తెచ్చుకోమని, ఈ యొక్క ఆరాధనలో పాల్గొన్న బిడ్డలందరినీ దీవించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచిది. మరి గడిచినటి వారంలో క్రీస్తు 3 ప్రశ్నలు చెప్పాను కదా. ఆ 3 ప్రశ్నలు మరొకసారి చెప్తున్నాను. మొట్టమొదట వ్యవసాయకుడు ఎవరు పేరు రాయాలన్నాను. ఆదాం అనమాట అండి. మొట్టమొదటి యొక్క వ్యవసాయకుడు ఆదామే కదా. నీవు భూమి దున్నుకుని పండించుకుని ఆ పంట తెచ్చుకుని తినమని చెప్పాడు కదా. అంచేత మొట్టమొదటి వ్యవసాయకుడు ఎవరు అంటే ఆదాం. మొట్టమొదటి దేవుడు ఎవరిని ఆశీర్వదించను అని చెప్పాను. కొంతమంది పక్షులు అంటున్నారు, కొంతమంది ఏమో చేపలు అంటున్నారు. ఎవరిని అని అంటే మనుషుల్నే. ఆదాము అవ్వల్ని 27-28 వచనంలో చూస్తే మొదటి అధ్యాయంలోనే స్త్రీగాను పురుషులను చేసి వారిని ఆశీర్వదించినట్టుగా రాయబడింది కదా. మొట్టమొదటిగా దేవుడు ఆశీర్వదించింది కూడా ఆదాము అవ్వల్ని. చంపిన సావని ఒక 2 వ్యక్తుల గురించి పేర్లు రాయమన్నాను నేను. అందుట్లో చాలామంది ఉన్నారు బైబిల్లో, కానీ 2 రాయమన్నాను. మీకు కష్టం అవ్వకూడదని 10 కష్టమైపోతున్నాయి అని అంటున్నారు. మరి నేను ఎంతో సులువుగా ఇచ్చినట్టుగా అనిపిస్తుంది, మీకు ఇంకా కష్టమవుతాయి అని చెప్పేసి ఇంకా సులువుగా ఇద్దారని నేను ఈ యొక్క ప్రశ్న ఇచ్చాను. చంపిన సావని 2 వ్యక్తుల పేర్లని. పౌలు
ప్రకటన గ్రంథం రాసిన యోహాను భక్తుడు, దానియేలు, షడ్రాకు, మేషకు, అబేద్నెగోలు రాశారు. చాలామంది రాశారు. కొంత ఇంచుమించులో అందరు రాశారు. ఈ మూడో ప్రశ్న అందరు రాశారు. అందులో కొన్ని ఎక్కువ రాశారు, కొంతమంది 2 రాశారు. 2 రాసింది కరెక్టే, ఎక్కువ రాసినప్పటికీ కూడా కరెక్టే. ఓకే, మూడో ప్రశ్న రాసింది అందరూ కూడా కరెక్ట్గా రాశారు. తర్వాత మొదటి ప్రశ్న ఆదాము అని అందరూ రాశారు. మొదటి ప్రశ్న అందరూ రాశారు, మూడో ప్రశ్న అందరూ రాశారు. ప్రైజ్ లార్డ్. కానీ రెండో ప్రశ్న మాత్రం ఒక్కళ్ళే రాశారు. రెండో ప్రశ్న ఆదాము అవ్వ. కొంతమంది నోవాహుని పెట్టారు. మరి ఆదాము నవ్వను కూడా ఆస్వాదించాడు కదా. తర్వాత కాదు నోవాహు. కొంతమంది పక్షులు అన్నారు, కొంతమంది చేపలు అన్నారు. కనుక రెండో ప్రశ్న లక్ష్మి గారు, పుడక లక్ష్మి గారు అంటే స్టూడి రమేష్ గారు అంటాం కదా, వాళ్ళ మిసెస్ గారు, సిస్టర్ లక్ష్మి గారు రెండో ప్రశ్న కూడా కరెక్ట్గా రాశారు. మొత్తం 3 పేజీలు కూడా కరెక్ట్గా రాసింది మరి సిస్టర్ స్టూడియో లక్ష్మి గారు కరెక్ట్గా రాశారు. అందరూ కూడా అక్కడ కొంచెం పొరపడ్డారు అనమాట. రెండో ప్రశ్న రాంగ్ రాశారు అనమాట. ఓకే, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగనే ఇప్పుడు 3 ప్రశ్నలు ఇంకా తేలికిస్తున్నాను. మొదటి ప్రశ్న, యేసు ప్రభు వారు మొట్టమొదట ఏం మాట్లాడాడు? యేసు ప్రభు వారు మొట్టమొదట ఏమి మాట్లాడాడు? బాగా కొంచెం బుర్రెట్టండి, ఆలోచించండి. చాలా సింపుల్ ప్రశ్న. యేసు ప్రభు వారు మొట్టమొదట నోరు ఇప్పి మాట్లాడిన ఆ మాట ఏంటి? మాట కావచ్చు, ఏమండి, అది మరి మరొక హెచ్చరిక కావచ్చు, సలహా కావచ్చు, ఏదైనా కావచ్చు. మొదటి మాట ఏంటి? మొదటి ప్రశ్న అది. యేసు ప్రభు వారు చివరిసారిగా చెప్పిన మాట అంటే ఆయన మరణించక మునుపు, సిలువుకి ఎక్కక మునుపు, అంటే సిలువుకి ఎక్కిన తర్వాత కాదు, సిలువుకి ఎక్కక ముందు లాస్ట్ మాట ఏంటి? సువార్త ప్రారంభించిన కాడి నుంచి, లేక ఆయన పుట్టిన కాడి నుంచి చివరి మాట ఏమిటి? మరణానికి ముందు ఆయన గమనించండి, సిలువకి ఎక్కిన తర్వాత 7 మాటలు ఉంటాయి కదా, అక్కడ కాదు. సిలువకు 7 మాటలు కాకుండా సిలువలో వేలాడదీక మునుపు ఆ కోరు మాట ఏంటి? రెండో ప్రశ్న. మూడో ప్రశ్న, పునరుద్ధరుడైన తర్వాత చివరి మాట ఏది? చివరి మాట. పునరుద్ధరణ అయిన తర్వాత చివరి మాట మాట్లాడి పరలోకంకి వెళ్ళిపోయాడు కదా. చివరి మాట ఏది? 3 కూడా సింపుల్గా చాలా ఈజీ ప్రశ్నలు ఇచ్చారు. మరి వీటి మీద కొంచెం ఆలోచించేస్తే కంగారు పడకుండా అందరూ రాసేస్తారు. నేను అందరూ రాయాలని ఈ ప్రశ్నలు ఇచ్చాను. మంచిది. మరి ఈ విధంగా మీరందరూ కూడా చక్కగా బైబిల్ తిరగేసి మరి ఈ విధంగా ప్రశ్నలకు జవాబు పెడుతున్నందుకు మిమ్మల్ని బట్టి నేను ఎంతో ప్రభు స్తుతిస్తున్నాను, మిమ్మల్ని అభినందిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను కూడా దీవించునుగాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడెల్లప్పుడు కడకూడిన మాకు నీ యందు సృష్టించిన బిడ్డలకు సదాకాలము తోడే కడ వరకు నడిపించి ఆదరించి ఆశీర్వదించుగాక. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. ఆమేన్.